ఈరోజు శనగపప్పు పల్లీ చట్నీ చూపిస్తున్నానండి. ఈ చట్నీ దోశలోకి కానీ, ఇడ్లీలోకి కానీ చాలా బావుంటుంది. దీనికోసం ఫస్ట్ మనం ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. అలాగే హాఫ్ కప్పు శనగపప్పు, అలాగే ఒక కప్పు వరకు పల్లీలు వేసుకోవాలండి. లో ఫ్లేమ్‌లో వేపుకోవాలి. ఇలా వేపుకున్న వాటిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని చల్లగా కానివ్వాలండి. ఇప్పుడు ఇదే ప్యాన్‌లో 2 టమాటాలండి. నేను మీడియం సైజ్‌వి 2 టమాటాలు ఇలా తరుక్కొని వేసుకున్నాను. అలాగే 4 వెల్లుల్లి రెబ్బలండి. అలాగే కారానికి తగినంత ఎండుమిర్చి కూడా వేసుకున్నానండి. అంతే ఇలా వేసుకొని వీటిని కలిపేసుకొని టమాటా బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. సో, ఇలా ఉడికిన తర్వాత బాగా తోలు ఉడిచేంత వరకు చూస్తున్నారు కదా! అలా ఉడికిపోయిన తర్వాత దీన్ని కూడా ఆఫ్ చేసేసి మనము చల్లగా కానివ్వాలండి. చల్లగా అయిపోయిన తర్వాత రెండిటిని కూడా వేయించుకున్న పల్లీలు, శనగపప్పు అలాగే ఈ టమాటా మిశ్రమాన్ని కూడా మనము మిక్సీ జార్‌లోకి మార్చేసుకొని కొంచెం సాల్ట్ ఏసుకోవాలండి తగినంతగా. అలాగే ఒక చింతపండు పిచ్చ వేసుకోవాలి. అది బాగా గ్రైండ్ చేసుకోవాలండి. అవసరమైతేనే వాటర్ వేసుకోవాలి అంతే. ఇలా చేసుకున్న దాన్ని మనం ఒక సర్వింగ్ బౌల్‌లోకి మార్చేసుకొని పోపు పెట్టేసుకుంటే చట్నీ రెడీ. సో, ఇలా వేడి వేడి దోశలో పెట్టేసుకొని తింటే చాలా బావుంటుందండి. సో, మీకు కనుక ఈ చట్నీ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.